ఆరోగ్య కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన ఆరోగ్య కార్యక్రమంలో స్కోలియోసిస్ అంటే గూని చికిత్సా విధానం గురించి తెలుసుకుందాం. మరి మనకి వివరాలు తెలియజేయడానికి డాక్టర్ వి సూర్యప్రకాష్ రావు గారు మన స్టూడియోకి విచ్చేశారు. వీరు గత 10 ఏళ్లుగా నిమ్స్ నందు ఎముకల విభాగంలో పనిచేస్తున్నారు. వీరు వెన్నెముక సర్జరీలో నిపుణులు. మరి వీరిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందామా? నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అసలు స్కోలియోసిస్ అంటే ఏంటంటే? స్కోలియోసిస్ గురించి చెప్పే ముందండి కొంచెం వెన్ను గురించి ఒక బ్రీఫ్గా ఒక ఇంట్రడక్షన్ లా చెప్పాలండి. వెన్నెముక ఇది ఒక సింగిల్ ఎముక కాదు, పైనుంచి కింద దాకా ఇది పూసలు అన్నమాట. చిన్న చిన్న ఎముకలు ఒక పూసల్లాగా గుచ్చబడి ఉంటాయి ఒక వెన్నెముక. సాధారణంగా నేను తెచ్చింది ఇది థొరాసిక్ 12, లంబార్ 5 ఎముకలండి. ఈ స్కోలియోసిస్ అనే వ్యాధి వీటినే జనరల్గా ఎఫెక్ట్ చేస్తుంది. పైన మెడ 7 ఎముకలు వేరే ఉంటాయండి. ఈ సాధారణంగా ఈ వెన్ను మనము ముందుకుని చూసినట్లయితే ఇట్లా తిన్నగా ఉంటుంది, పక్క నుంచి చూసినట్లయితే ఇట్లా ముందుకి వంగి ఉంటుంది. థొరాసిక్ 12 ఎముకలు, లంబార్ ఏమో ఇట్లా వెనక్కి వంగి ఉంటాయి. సో గరిబినాభి సెంటర్ ఆఫ్ గ్రావిటీ కరెక్ట్గా ఈ సేక్రంలోంచి వెళ్తుందండి. ఇదే నార్మల్గా ఉండే పరిస్థితి. ఇప్పుడు ఏమవుతుందంటే స్కోలియోసిస్లో వెన్నెముక ఇట్లా ఒక ఎస్ ఆకారంలో కానీ లేదా ఇలా ఒక సి ఆకారంలో కానీ బెండ్ అయి ఉంటుంది. ఇది బేసిక్గా ఒక స్ట్రక్చర్లో వచ్చిన తేడా వల్ల ఇలా జరుగుతుంది. ఒకవేళ మనం ఇది ఎందుకు ఎగ్జాక్ట్గా జరుగుతుంది అనడానికి రకరకాల కారణాల వల్ల ఈ స్కోలియోసిస్ అనేది వస్తుంది అనమాట. మరి ఈ స్కోలియోసిస్ ఎన్ని రకాలుగా ఉంటుందండి? స్కోలియోసిస్ అంటే ఈ పేషెంట్స్ యూజువల్గా ఈ స్కోలియోసిస్కి ఈ గురయ్యే వాళ్ళు యూజువల్గా అడాలసెంట్స్, యంగ్ చిల్డ్రన్కి ఈ వ్యాధి వస్తుందండి. ఇందులో ఏమవుతుందంటే మనకి కారణం తెలియకుండా వస్తుంది. దాన్ని ఇడియోపతిక్ అంటాం. కొంతమంది లేటెస్ట్గా శాస్త్రజ్ఞులేమో ఇది కొన్ని జన్యు సంబంధాల కారణాల వల్ల కూడా రావచ్చు అని కూడా అభివర్ణిస్తున్నారు. కానీ ఇడియోపతిక్ అనే స్కోలియోసిస్ సాధారణంగా మనం ఎక్కువగా చూస్తుంటాం. అందులో ఏంటంటే మనకి యాక్చువల్గా ఏ కారణం ఉండదు. ఆ పేషెంట్ని మనము పరీక్ష చేసినా అందులో ఏ నరాల లోపాలు ఉండవు, ఇతరత్ర ఏ ఆర్గన్ సిస్టమ్స్లో కానీ ఏ లోపాలు ఉండవు. కానీ వెన్నెందుకో వాళ్ళకి వంగుతూ ఉంటుంది. రెండో రకమైన స్కోలియోసిస్ ఎట్లాంటిది అంటే వెన్నుపూసలు ఫార్మ్ అయ్యేటప్పుడు అంటే పుట్టుకతోటే తప్పుగా ఫార్మ్ అయ్యి లేదా డిఫెక్టివ్గా హెమీవర్టిబ్రా లాగా ఫార్మ్ అవుతాయండి. అటువంటి వాటి వల్ల ఎముక పుట్టుక నుంచే వంకరగా పెరుగుతూ ఉంటుంది. దాన్ని కంజెనిటల్ స్కోలియోసిస్ అంటాము. మూడవ టైప్ స్కోలియోసిస్ మేము చూసేది ఏంటంటే పోలియో వల్ల కానీ వేరే ఇతరత్ర వ్యాధుల వల్ల కానీ ఈ మన మజిల్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఎందుకంటే ఒక సైడ్ మజిల్స్ ప్యారలైజ్ అవుతాయి, ఒక సైడ్ మజిల్స్ ప్యారలైజ్ అవ్వవు. వీటి మూలంగా ఎముక వంగిపోతుందండి. దాన్ని న్యూరోమస్కులర్ స్కోలియోసిస్ అంటాం. ఇవి ముఖ్యంగా మేము చూసేవి ఈ 3. కానీ మా ప్రాక్టీస్లో సాధారణంగా ఈ ఇడియోపతిక్ అంటే కారణం లేని స్కోలియోసిస్, తర్వాత ఏమో కంజెంటల్ స్కోలియోసిస్ మేము బహు ఎక్కువగా చూస్తుంటాం. ఈ పోలియో వ్యాక్సినేషన్ వచ్చినప్పటి నుంచి ఈ పోలియో మైలైటిస్ ద్వారా వచ్చే స్కోలియోసిస్ కొంచెం తగ్గింది. కానీ ఈ ఇడియోపతిక్ కంజెంటల్ వెరైటీస్ మటుకు చాలా విస్తృతంగా మేము చూస్తుంటాం మా అవుట్ పేషెంట్స్లో. డాక్టర్ గారు, ఈ స్కోలియోసిస్ ఏమన్నా అంటువ్యాధి అండి? ఇదేమీ అంటువ్యాధి కాదండి. ఒక స్కోలియోసిస్ పేషెంట్ తోటి షేక్ హ్యాండ్ చేసినంత మాత్రాన్ని కానీ, ఒక స్కోలియోసిస్ పేషెంట్ తోటి ఉన్నంత మాత్రాన్ని కానీ వేరే వాళ్ళకి స్కోలియోసిస్ రాదు. ఇది బేసిక్గా ఇన్హెరెంట్ అంటే లోపట అంతర్గతంలో జరిగిన మార్పుల వల్ల వెన్ను అలా వంగుతుందండి. ఇది అసలు అంటువ్యాధి కాదు. మరి ఈ రకమైన జబ్బుని మొదటి దశలోనే మనం ఎలా కనుక్కోగలం? యూజువల్గానండి స్కోలియోసిస్ అన్న వాళ్ళకి నేను చెప్పాను కదా, వెన్నెముక ఎస్ ఆకారంలో కానీ సి ఆకారంలో కానీ బెండ్ అయి ఉంటుంది. అటువంటప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా మనం నించున్నప్పుడు 2 భుజాలు ఒకే లెవెల్లో ఉంటాయండి. కానీ స్కోలియోసిస్ ఉన్న వాళ్ళకి ఒక భుజం ఎత్తుగాను ఒక భుజం కిందగాను ఉంటుంది, ఒక గూడ ఇట్లా పైకి లేస్తుంది. ఈ కటివాల్యం హిప్ బోన్ మాటకు వస్తే ఒక హిప్ కొంచెం ప్రామినెంట్గా ఉంటుంది, ఒక హిప్ కొంచెం తక్కువలో ఉంటుంది. అట్లాగా వాళ్ళు నడవడానికి చూసినప్పుడు మళ్ళీ నడుస్తున్నప్పుడు కూడా ఒక రకమైన వంకరగా నడుస్తూ ఉంటారండి. అది యూజువల్గా స్కోలియోసిస్లో అది పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తారు. యూజువల్గా స్కోలియోసిస్ ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. అలా పక్క వాళ్ళు చెప్తారు, ఏమి నీకు ఇక్కడ వీపు ఎత్తుగా ఉంది ఎందుకు, ఈ భుజం ఎత్తుగా ఉంది ఎందుకు, అట్లా చూసుకున్నప్పుడు తెలుస్తుందండి. యూజువల్గా అది నేను చెప్పాను కదా, ఇడియోపతిక్ వెరైటీలో మటుకు ఈ 12-11 ఏళ్లలో అది తెలుస్తుంది. అండ్ సడన్ గ్రోత్ స్పాట్ ఎప్పుడైతే వస్తుందో, అడాలసెంట్ గ్రోత్ స్పాట్స్ అంటాను చూసారా, సడన్ ఎదుగుదల అబ్బాయిలో అమ్మాయిలో జరిగినప్పుడు ఇది పెరిగిపోతుంది అనమాట. సో మనం ఈ స్ట్రక్చరల్గా ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా,
ఒక అబ్బాయి నడుస్తుంటే లేదా ఒక అమ్మాయి నడుస్తుంటే మన భుజాలు రెండు ఒక లెవెల్లో ఉన్నాయా, ఏమన్నా వంగి నడుస్తున్నారా, ఇవన్నీ మనం చూసుకుంటే స్కోలియోసిస్ ని బాగా తొందరగా మనం పసిగట్టగలం. డాక్టర్ గారు, మరి స్కోలియోసిస్ ఇది వచ్చింది అని ఎలా తెలుస్తుందండి వాళ్ళకి? అంటే దీనికి ఒక స్పెసిఫిక్ టెస్ట్ అని ఉంటుందండి. క్లినికల్ గా మనం ఏం చేస్తామంటే ఇట్లా వంగిన వాళ్ళని కొంచెం వంగోమంటాం ముందుకి. వంగుంటే ఏమవుతుందంటే నడుముకు రెండు పక్కల సరి సమానంగా ఉండాలి. ఒకవైపు ఎత్తు ఒకవైపు పల్లం ఉందనుకోండి, అట్లాంటప్పుడు అది స్కోలియోసిస్ అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. మరి ఏ కారణాల వల్ల వస్తుందండి? నేను ఇందాకనే చెప్పాను కదండి, కంజెనిటల్ అని అంటే పుట్టుకతోటి డిఫెక్ట్స్ వల్ల వచ్చేది, ఇడియోపతిక్ అంటే కారణం లేకుండా వచ్చేది, న్యూరోమస్కులర్ అంటే మజిల్ పారాలసిస్ వల్ల వచ్చేది, ఇప్పుడు కొన్నిసార్లు అది సెరిబ్రల్ పాలసీ లాంటి వ్యాధుల్లో కూడా చూస్తుంటాం. సో ఇట్లాగా చాలా వెరైటీ ఆఫ్ రీజన్స్ వల్ల ఈ స్కోలియోసిస్ వస్తుందండి. చాలా మంది బరువు ఎత్తడం వల్లనో, లేదా చిన్నపిల్లలు ఈ మధ్య స్కూల్ బ్యాగ్ చాలా బరువు ఉంటుంది, ఇది మోయడం వల్లనో వస్తుంది అనుకుంటుంటారు. అంటే సాధారణంగా అది బ్లేమ్ చేయడానికని వాడతారండి, కానీ ప్రస్తుతం సైంటిఫిక్ లిటరేచర్ లో మటుకు ఇట్లాగా బరువులు ఎత్తడం వల్ల కానీ, లేదా మెత్తటి పరుపుల మీద పడుకోవడం వల్ల కానీ, లేదా ఎక్కువగా టీవీ చూడడం వల్ల కానీ, ఇటువంటి వాటి వల్ల ఏమీ స్కోలియోసిస్ రాదండి. అది బేసిక్ గా ఇన్హెరెంట్ గా కొంతమందికి ఆ టెండెన్సీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి వస్తుంది. ఎస్పెషల్ గా వంశపారపర్యంగా అంటే అది జీన్ విత్ ఏమంటారంటే నాన్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ లో కూడా కొన్ని కేసుల్లో రావచ్చు అంటున్నారు. అంటే గ్రాండ్ ఫాదర్స్ కి ఉంటే మళ్ళీ గ్రాండ్ సన్స్ కి వచ్చే అవకాశం ఉంది అని అట్లా చెప్పుకుంటారు, కానీ అంతగా మనకి క్లియర్ గా మనకి తెలియదు. అందుకే దాన్ని మనం ఇడియోపతిక్ అంటాం. అంటే ఇంగ్లీష్ లో ఇడియోపతిక్ అంటే కారణం లేదు అని అర్థం బేసిక్ గా. సో మనకి అసలు స్కోలియోసిస్ ఎందుకు జరుగుతుంది, అసలు దాని ప్రాబ్లం ఏంటి, అట్లాంటి దాని మీద వెస్ట్ లో ఇంకా విస్తృతమైన రీసెర్చ్ జరుగుతోందండి. అంటే రకరకాల హార్మోన్ లెవెల్స్ అవి చూసి ఇవేమన్నా ఈ బ్యాలెన్స్ తప్పడం వల్ల వస్తుందని చాలా కంజెక్చర్స్ ఉన్నాయి. వాటిలో మెలటోనిన్ అనే ఒక హార్మోన్ గురించి కూడా చాలా రీసెర్చ్ జరుగుతోంది, కానీ ఇంకా అవన్నీ రీసెర్చ్ పరిధిలోనే ఉన్నాయి. ఇంకా మనకి ఎస్టాబ్లిష్డ్ క్లినికల్ ఫ్యాక్ట్స్ గా అవి ఇంకా బయటకు రాలేదు. డాక్టర్ గారు, మరి ఇందులో ఒకవైపు శరీర భాగం పెరుగుతూ పోతుంది అని చెప్పారు కదండి, అది పెరుగుతూనే ఉంటుందా లేదా ఒక దశలో ఆగిపోతుందా? ఎలా ఉంటుందంటేనండి, ఒక స్టేజ్ వరకు గ్రోత్ అనేది దానికి అసిస్ట్ చేస్తుందండి వంకర పెరిగిపోవడానికి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వెనిలా చిన్నగా ఉందనుకోండి, ఇప్పుడు ఒక పక్క ఎక్కువగా పెరిగి ఒక పక్క తక్కువగా పెరగడం వల్ల ఎముక ఒక పక్కకు వంగే ఆస్కారం ఉంటుంది. అది కొంత మాత్రమే గ్రోత్ డిస్టర్బెన్స్ వల్ల జరుగుతుంది. ఒక యాంగిల్ దాటాక, అంటే మేము దాన్ని కాబ్స్ యాంగిల్ దాదాపు 40 to 50 degrees అంటాము, అది దాటాక ఏమవుతుందంటే నేచురల్ గానే ఆ స్పైన్ అనేది ఇంబ్యాలెన్స్ లోకి వెళ్తుంది. అటువంటి ఇంబ్యాలెన్స్ లోకి వెళ్ళినట్టయితే సంవత్సరానికి 1-2 degrees చొప్పున జీవితాంతం కూడా పెరిగే అవకాశం ఉందండి. పెరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, చాలా మందికి వెన్నెముకలో టీబీ వచ్చిన వాళ్ళకి ఇటువంటి వచ్చే ఇలా వంగిపోవడాలు ఇవి వస్తాయి అంటారు. మరి అది కూడా మీరు చెప్పింది నిజమేనండి. టీబీ వల్ల వచ్చేది జనరల్ గా మేము కైఫోసిస్ అంటాం. కైఫోసిస్ అంటే ఏమవుతుందంటే మనం అది కూడా ఒక గునే. ఏమవుతుంది, టీబీ వ్యాధి ఏమవుతుందంటే వెన్నెముకకి టీబీ వచ్చినప్పుడు ఇవి వెర్టెబ్రల్ బాడీస్ అన్ని ముందు పక్క ఉంటాయండి. ఇవి ఏమవుతాయంటే ఇవి టీబీ క్రిమి తినేసి వెన్నెముక ఎక్కేసి ఇట్లా వంగిపోతుంది అనమాట. దీన్ని కైఫోసిస్ అంటాం. ఇది టీబీ వ్యాధితోటి స్కోలియోసిస్ అనేది రాదు, కానీ కైఫోసిస్ అనేది మటుకు వస్తుంది. ఈ కైఫోసిస్ యాక్చువల్ గా స్కోలియోసిస్ కన్నా ప్రమాదకరమైనది. ఎందుకంటే ఈ కైఫోసిస్ వంగిపోవడం వల్ల ఇక్కడ ఉన్న ఈ టీబీ వల్ల మన కుళ్ళిపోయిన ఎముకలు అవన్నీ వెనక్కి వెళ్ళి ఈ స్పైనల్ కార్డ్ అంటాను చూసారా, దీని మీద ఒత్తిడి వచ్చి కాళ్ళు పడిపోయే ప్రమాదం